సార్ నమస్కారం సార్. సార్ ముఖ్యంగా మనం చూస్తున్నాము తమిళనాడు ఎన్నికల్లో విజయ్కి సంబంధించి ఆ రెండు అఫిడవిట్లలో డిఫరెంట్ డీటెయిల్స్ ఉన్నాయి. ఇంకా ఏప్రిల్ 6th వరకు నామినేషన్స్ ఉన్నాయి, 7th స్క్రూటినీ ఉంది అని చెప్పి తెలుస్తుంది. విజయ్ కానీ విజయ్ వ్యక్తిగత సిబ్బంది ఇలాంటి పొరపాటు ఎందుకు చేసినారు? అంటే ఫస్ట్ టైం ఎలక్షన్ చేయడం, కంటెస్టింగ్ చేయడం, తర్వాత సెకండ్ ఏంటంటే కొన్నిసార్లు తప్పులు జరుగుతూ ఉంటుంది. అంటే ఎక్కువగా ఈజ్ మోర్ ఆర్ లెస్ మీటింగ్స్ పైన ఫోకస్ చేయడము, అంత రాజకీయంగా అనుభవం లేకపోవడం. సో అది సహజంగానే తప్పులు జరుగుతుంది. అంటే మొన్న మీడియాలో వచ్చినటువంటి వార్తలు ఆయన 2 కాన్స్టిట్యుయెన్సీస్ నుంచి తిరుచిరాపల్లి నుంచి అయితే ఒక దాంట్లోనేమో కేసులు లేవని, సో ఒక దాంట్లో 2 కేసులు ఉన్నాయని చెప్పి అది చెప్పడం అనమాట. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా అండి ఇది కొత్తగా చూస్తుంది కాదు. మీరు టోటల్గా మన ఇండియాలో స్టేట్ ఎలక్షన్స్లో కానీ పార్లమెంట్ ఎలక్షన్లో పోటీ చేసిన వాళ్ళ అఫిడవిట్స్ తీసుకుంటే మీకు ఇట్లాంటి భిన్నమైనటువంటి అంటే వైరుధ్యమైనటువంటి స్టేట్మెంట్స్, అఫిడవిట్స్ చాలా ఉంటాయి. చాలామంది వాళ్ళకి ఒక జెన్యూన్ ఇన్కమ్ కంటే తక్కువ చూపించడం, రైట్? క్రిమినల్ కేసెస్ చాలా మంది చూపించారు. 10 కేసులు 20 కేసులు ఉంటే లేవని, 20 కేసులు ఉంటే 1 కేసు ఉందని చెప్పి, రైట్? నీకు పబ్లిక్ డొమైన్లో ఉన్న ఆస్తులను కూడా లేనట్టుగా చూపెట్టుకోవడం. కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎక్కడైనా చర్య తీసుకుందో అట్లాంటి ఉదంతాలు ఉన్నాయా? అంటే ఎవరు సీరియస్గా ఎందుకు తీసుకోవట్లేదు అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇమ్మీడియట్గా ఇట్లాంటి దృష్టి అంటే ఒకవేళ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎలక్ట్ అయిన తర్వాత కూడా ఇట్లాంటి అంశాలు వాళ్ళ దగ్గరికి వాళ్ళ ముందు తీసుకొని వస్తే వాటిపైన వాళ్ళు ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటే నెక్స్ట్ టైం ఎవరు కూడా ఇలాంటి సాహసం చేయరు కదా. ఓకే, మీరు చూస్తూ ఉంటే మీకు ఎలక్షన్స్లో కేసులు కడతారు కొన్ని. ఇప్పుడు ఈవెన్ మన రీసెంట్గా మొన్న చూసాను నేషనల్ మీడియాలో మళ్ళీ కేసు కట్టారంట విజయం మీద. ఏమని? ఆయన చాలా న్యూసెన్స్ అయిపోతుంది, చాలా తండాలుగా జనాలు వస్తున్నారు, ట్రాఫిక్ కంట్రోల్ చేయడము విజయ్ పైన ప్రాబ్లం అవుతుందని చెప్పేసి. సో ఇవన్నీ ఏమిటి అంటే అది పెనాల్టీ వచ్చేది లేదు, ఆ కేసులు కట్టి జైలుకు పోయేది లేదు, ఏం లేదు. సో నాకు తెలిసి అయితే ఎలక్షన్ వయలేషన్ అంటే కేసులో జైలుకు పోయిన వాళ్ళు నేనైతే వినలేదు ఇంతవరకు. ఎందుకంటే నేను అంటే వెరీ యంగ్, యాజ్ అ బాయ్గా కూడా నేను పొలిటికల్ ఫ్యామిలీ నుంచి వచ్చాను కాబట్టి నేను ద స్టాండర్డ్ ఆఫ్ 4th 5th క్లాస్ నుంచి కూడా రాజకీయాల మీద బాగా నేను ఇంట్రెస్ట్గా చూస్తున్నాను కాబట్టి నేను ఇంతవరకు అయితే వినలేదు. అంటే ఒక ఎలక్షన్ వయలేషన్ వల్ల పలానా వాడు జైలుకి వెళ్ళాడని చెప్పి ఇంతవరకు వినలేదు. మీరు చూడండి, ఇప్పుడు మీరు చూస్తే ఈవెన్ ఎమ్మెల్యేల యొక్క డిఫెక్షన్ దానిలో కూడా ఎమ్మెల్యేలు పార్టీ మారి అది చేసినప్పుడు కూడా స్పీకర్ పరిధిలో ఉన్నప్పుడు అంశాన్ని అలాగే పెండింగ్ పెట్టి మళ్ళీ జనరల్ ఎలక్షన్స్ ఎప్పుడైతే వస్తాయో అప్పుడు 2-3 నెలల ముందు 4 నెలల ముందు వాళ్ళ మీద వెయిట్ వేస్తే ఇంకేముంది, మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్తో పాటు మళ్ళీ పోటీ చేస్తారు. ఇదే కదా మనము అవకాశం ఎవరు కల్పిస్తున్నారు తప్పులు చేయడానికి? రాజ్యాంగమే కల్పిస్తుంది, వ్యవస్థనే కల్పిస్తుంది. ఓకే, మీరు చూశారు చాలా మొన్న శ్రీనివాస్ గౌడ్ గారి మీద కూడా అఫిడవిట్లో కూడా తప్పుడు సమాచారం ఇచ్చారని చెప్పేసి ఎలక్షన్ 1.5 years 2 years మీద కూడా కొట్లాడడం. తర్వాత మన మీరు చూస్తే వేములవాడ రమేష్ గారి చెన్నంనేని రమేష్ గారు పౌరసత్వం జర్మనీలో ఉందని చెప్పేసి కేసు అది పెట్టడం, జడ్జిమెంట్ ఏమైందండి? ఓకే, అంటే నేను అనేది ఏంటంటే వాళ్ళకి క్లియర్గా తెలుసు కేసు కడతారు, హైకోర్టు నడుస్తుంది, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు అప్పీల్ పోతాము, సచ్చేది లేదు అయ్యేది లేదు అంటారు కదా. ఆ భావనలో ఉన్నారు కాబట్టి రిపీటెడ్గా ఇలాంటి మిస్టేక్స్ అఫిడవిట్లో వాంటెడ్లీ ఇవ్వడమును. అంటే నేను విజయ్ వాంటెడ్లీ ఇచ్చాడా నాకు తెలియదు. వ్యక్తిగత సిబ్బంది తప్పిదంగా ఉంటుందా? అంటే అడ్వకేట్లు చూస్తుంటారు అఫిడవిట్లు అంటే కూడా, అంటే ఇటు పెరంబరెడ్డి తిరుచి వేరువేరుగా వాళ్ళ అడ్వకేట్ చూస్తున్నారంటారా? అది మెయిన్ ప్రాబ్లం ఉండొచ్చు. వేరువేరుగానే ఏముండదు, అడ్వకేట్స్ ఎవరైనా కూడా ఒకటే మళ్ళీ ఒక దాంట్లో ఒక అఫిడవిట్ ఒకటి అంటే ఈయన ఇన్ఫర్మేషన్ అట్లా ఇవ్వచ్చు కదా. ఇన్ఫర్మేషన్ 1-2 సార్లు వ్యక్తిగత సిబ్బంది చూస్తుంటారు కదా అఫిడవిట్ లో, ఆ విధంగా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఫర్నిష్ చేస్తారు కదా. ఓకే, అంటే ఒక దగ్గర ఒకలాగా ఇంకో దగ్గర ఇంకోలాగా ఉండదు ఇన్ఫర్మేషన్. అది క్రాస్ వెరిఫై చేసుకోకపోవచ్చు, రైట్? లేదు అంటే ఇలా కూడా అయి ఉంటుంది. అంటే ఇప్పుడు మనం కేసెస్ లేవని చెప్పేసి పెరంబుద్దూరులో ఇచ్చాడు కదా, ఇచ్చినప్పుడు మళ్ళా తిరుచికి వచ్చేసరికి ఉన్నాయని చెప్పారు. మనం రాంగా రాసాం, అట్లీస్ట్ దీంట్లోనైనా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇద్దామని అలా పెట్టి ఉండొచ్చు. ఇప్పుడు ఏదైనా జరగవచ్చు, అంటే వాళ్ళకి తెలిసి జరగవచ్చు, తెలియక జరగవచ్చు. ఒకవైపు అన్నమలైకి సంబంధించి అన్నమలైకి టికెట్ ఇవ్వలేదు,
గతంలో ఆయన ఐపీఎస్ అధికారిగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికలు పోయండి. సార్ ఆయన టికెట్ కూడా ఇవ్వలేదు. ఏముంటుంది ప్లాన్, స్ట్రాటజీ? అంటే తమిళనాడు అనేటువంటిది ఒక వెరీ డిఫరెన్స్. నేను గతంలో కూడా కొన్ని ఇంటర్వ్యూస్లో చెప్పాను. ఏంటి అంటే అది ద్రావిడ్ లింగ్విస్టిక్ స్టేట్, అంటే ద్రవిడ కల్చర్, వాళ్ళ సంస్కృతి, వాళ్ళ ప్రాంతం అంటే చాలా గౌరవంగా ఉంటారు, గర్వంగా ఉంటారు. సో వాళ్ళ అట్లాంటి సిస్టంలో పెరిగినటువంటి వ్యక్తులు. ఆ ఉన్నటువంటి రాజకీయాలు కూడా ఎంతసేపు అందుకే రీజనల్ పార్టీ చుట్టే తిరుగుతున్నాయి ఇక్కడ. అన్నామలై మొన్న కూడా మీరు పార్లమెంట్ ఎలక్షన్లో చూసినప్పుడు అయితే మీడియా హైప్ అయితే గెలుస్తారన్నట్టుగా ఏముంది అంటే చాలా హ్యూజ్ మార్జిన్స్తో ఓడిపోయాడు. అంటే ఇట్లాంటి బీజేపీ లాంటి పార్టీని, అంటే ఒక సనాతన ధర్మం మన హిందూ ఐడియాలజీ ఇస్తున్నటువంటి పార్టీని మేబీ ఎమ్మెల్యేగా కూడా ఆదరిస్తారో లేరు, అంటే ఈవెన్ అన్నామలై అయినా కూడా ఉద్దేశంతో ఇవ్వకపోవచ్చు, లేదా పార్టీ హ్యాస్ గాట్ సమ్ అదర్ ప్లాన్స్ ఉండొచ్చు నాకు తెలిసి. మొన్ననే అంతకుముందు ఆయనను ప్రెసిడెంట్గా తీసేసినప్పుడు కూడా అన్నామలైని బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్గా తీసేసినప్పుడు కూడా నేషనల్ లెవెల్ ప్రెసిడెంట్ చేస్తానటువంటి ఒక అన్నామలై అనేటువంటిది నడిచింది నేషనల్ మీడియాలో. సో తర్వాత లాస్ట్కి వచ్చేస్తే మళ్ళీ మన నితిన్ నవీన్ గారిని చేసిన తర్వాతనే దానికి అవగాహన తెరబడేది. అంటే సౌత్ నుంచి అన్నామలై అని చెప్పి, తర్వాత నెక్స్ట్ కిషన్ రెడ్డి గారు ఇప్పుడు ఉన్న లైన్లో అని చెప్పేసి అట్లా బాగా ప్రచారం జరిగింది అప్పుడు. సో అంటే పార్టీ ఏం ప్లాన్స్ ఉన్నాయో మనకు తెలియదు. అది బెటర్ మన బీజేపీ స్టేట్ పార్టీ లీడర్స్ని కానీ, బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రామచంద్రరావు గారు లాంటి వాళ్ళని అడిగితే మీకు బహుశా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకే, రైట్ సార్, ధన్యవాదాలు.